నా పేరు వాసవంత. నేను న్యూఢిల్లీ, ఇండియా నుంచి మాట్లాడుతున్నాను. మన పూర్వీకులు అనేవారు, మా తాతగారు వారు అనేవారు, శరీరాన్ని దహనం చేసేటప్పుడు అంటే మృతం అయిపోయిన తర్వాత శరీర దహనం చేసేటప్పుడు అవయవాలన్నీ ఉండాలి. ఏ అవయవాన్ని కూడా మనం దానం చేయకూడదు. అలా అవయవాల్ని దానం చేసి సగం శరీరంతో అగ్నికి ఆహుతి ఇవ్వకూడదు అన్నట్టుగా అనేవారు. నిజంగా అటువంటిది ఏమైనా ఉందా? సపోజ్ మనం ఏమైనా కళ్ళు కానీ మన ఏదైనా అవయవాలు మన చనిపోయిన అనంతరం ఇంకొక జీవికి ఆ నేత్రదానం చేయాలనుకుంటే అది చెయ్యవచ్చా? వేదాల్లో దీని గురించి ఏమైనా రాసి ఉందా అండి? దయచేసి చెప్పగలరు. నమస్కారం అండి. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఇప్పుడు వాసవదత్త గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, కళ్ళు చెవులు ఇట్లాంటి దానం చేయకూడదా, చేస్తే కనుక శరీరం దహనానికి పనికిరాదు అని పూర్వీకులు చెప్పేవాళ్ళు. వాసవదత్త గారు ఒక పాయింట్ ఏంటంటే వేదంలో ఉంది. ఏమనంటే ఓం త్రాయుషం జమదగ్నే, ఇలా అంటే కళ్ళు 300 సంవత్సరాలు ఉండుగాక. ఇప్పుడు ఒక మనిషి ఒక 100 సంవత్సరాలు చనిపోయాడు అనుకుందాం. చనిపోతే మరి 300 సంవత్సరాలు ఎట్లా ఉంటుంది అది? అది దానం చేస్తేనే ఉంటుంది. సో దానం చేస్తే ఆ కళ్ళు వేరే వాళ్ళు ఉపయోగించుకుంటారు అనమాట. సో ఇలా మనం దానం చేయవచ్చు. అలానే వేదంలో ఇంకో మంత్రం కూడా ఒకసారి నేను వీడియో చేశాను, దానం చేయవచ్చు అని. సో అది మీరు వెతికితే నా ఛానల్లో దొరుకుతుంది అది. సో దానం చేయవచ్చు. ఇంకోటి ఏంటంటే, మీరు కాశీ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది కాశీ మా లాస్ట్ ప్రయాణం అని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ ఉండిపోతారు. చనిపోయేదాకా అక్కడే ఉండిపోతారు. ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అక్కడ పక్కన వాళ్ళకి అందరికీ ఇన్ఫామ్ చేస్తారు. ఏమనంటే ఏమన్నా కనుక ఆ, వాళ్ళకి ఏమైనా అయిపోతే అంటే చనిపోతే మా శరీరాల్ని చేపలకి ఆహుతి ఇచ్చేసేయండి, అట్లా మీరు గంగలో వదిలేసేయండి, చేపలు తినేస్తే మమ్మల్ని. సో ఇట్లా కొంతమంది అలా త్యాగం చేశారు. భారతదేశం అన్నది ఆ భిన్న అభిప్రాయాలతో ఏర్పడింది. ఒకటే ఫిలాసఫీ కానీ భిన్న ఆ, అభిప్రాయాలు. కానీ దహనం అన్నది శ్రేయస్కరం. అలానే అవయవ దానం అన్నది కూడా శ్రేయస్కరమే, మంచిది. సో వేదంలో చెప్పబడింది. కాకపోతే దాన్ని మీరు వాళ్ళు నిజాయితీగా ఉపయోగించుకోవాలి, ఎవరైతే డాక్టర్లు వాళ్ళు ఉన్నారో. ఈ నిజాయితీ లేదు కాబట్టి మనకి కొన్ని సంశయాలు వస్తాయి. ఇప్పుడు మీ రెండో ప్రశ్నకు వెళ్దామండి. పేరు వాసవదత్త. నేను న్యూఢిల్లీ, ఇండియా నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇంతకు ముందు 2 సార్లు మీకు మెసేజ్లు కూడా ఇవ్వటం జరిగింది. దానికి మీరు రిప్లై ఇచ్చారు. ధన్యవాదాలు దానికి. కాకపోతే నా సందేహాలు ఏమిటంటేనండి, ఒకటి ఈ కుంభమేళా గురించి అండి. ఈ కుంభమేళాకి ఇంతమంది లక్షల జనాలు వెళ్తూ ఉన్నారు. సో దీని ప్రాశస్త్యం ఏమిటి అసలు? దీని గురించి మన వేదాల్లో ఏమైనా చెప్పబడి ఉందా? ఎందుకంటే ఇది శంకరాచార్యులు వారు ముందు ఎప్పుడో స్థాపించారని అన్నారు. అసలు ఇది ఏమిటి అంటే అక్కడ 3 త్రివేణి సంగమం కలిసినందువల్ల అక్కడ నీరు పవిత్రత ఉందనే ఇదేమిటి? దీనికి ఉన్న ప్రాశస్త్యం గురించి తెలియజేయగలరు? నమస్కారం అండి. సో ఇప్పుడు కుంభమేళ యొక్క ప్రాశస్త్యం ఇది వెరీ సింపుల్ అమ్మా. భారతదేశంలో ఋషులు మునులు ఒక చోటు ఉండేవాళ్ళు కాదు. మొత్తము భారతదేశం అంతా తిరుగుతూ వాళ్ళు రకరకాల మూలికల్ని టెస్ట్ చేస్తూ యజ్ఞ యాగాదులు చేస్తూ అలానే ప్రజలకి మంచి బోధిస్తూ మొత్తం భారతదేశం అంతా తిరిగేవాళ్ళు అనమాట. సో ఆ సమయంలో ఈ యొక్క నదులకి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఒక ప్రత్యేకత సంతరించుకుంటుందని వాళ్ళు గమనించారు. ఆ ప్రత్యేకత ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్న అడవుల్లో ఒక రకమైన హెర్బ్స్, అంటే వనమూలికలు కానీ పువ్వులు కానీ పళ్ళు కానీ అలాంటివి కాస్తాయి అన్నమాట. అవి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. అది ప్రతి చెట్టుకు వచ్చేవి కాదు. అవి వచ్చి వాటి పుప్పొడి అవన్నీ కూడా గాల్లో ఎగిరి నదుల్లో కలుస్తాయి అక్కడ చుట్టుపక్కల. ఆ నది నీళ్లు స్నానం చేయడం మూలంగా శరీరంలోని రుగ్మతలు తగ్గాయి. అది గమనించి వాళ్ళు పవిత్ర స్నానం పెట్టారు. అందుకే కుంభమేళ. కుంభం అంటే ఇప్పుడు దేవదానవులు ఇద్దరు కలిసి అమృతం కోసం చిలికిన తర్వాత ఆ అమృతాన్ని విష్ణువు ఆ కుంభాన్ని తీసుకొని నేను పంచుతాను వెళ్ళినప్పుడు ఒక చుక్క అక్కడ పడింది ప్రయాగలో. అలానే 4 చోట్ల పడింది భారతదేశంలో అని చెప్తారు. సో అది పురాణ గాథ.
కానీ వాస్తవం ఏంటంటే ఇలా జరుగుతుంది. ఈ యొక్క అమృతం ఏదైతే ఉందో ఇది ఈ పుష్పాల ద్వారా వచ్చి నదుల్లో కలుస్తుంది. మీరు ఎప్పుడన్నా గోదావరి నదికి ఆ, వరద వచ్చినప్పుడు గమనించి ఉంటే తెలుస్తుంది. వరదలో అనేకమైన అడవి దుంగలు కొట్టుకొస్తాయి. దాంతోపాటు పాములు, జర్రులు, మనుషులు అందరూ కొట్టుకొస్తుంటారు. ఆ వరద అట్లా కొట్టుకొస్తుంది, అడవిలోంచి వెళ్తుంది అనమాట, వెళ్ళి తీసుకొస్తుంది. అలా అని 12 సంవత్సరాలకు ఒకసారి ప్రతిసారి కూడా ఆ పర్టికులర్ నదికి ఇలా వస్తోందని గమనించిన వాళ్ళు ఋషులు ఇది ఈ సమయంలో దానికి కుంభమేళ పెట్టాలని నిశ్చయం చేసుకున్నారు. అలా రకరకాల ప్రాంతాలను పెట్టి అలా మనుషులు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వచ్చి వాళ్ళది భాష అవన్నీ నేర్చుకోవటము, వాళ్ళ యొక్క మర్యాదలు తెలుసుకోవటము, వాళ్ళ యొక్క కల్చర్ అవన్నీ నేర్చుకోవటము, వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవటం, వీళ్ళ కల్చర్ వాళ్ళు, వాళ్ళ కల్చర్ ఇలా భారతదేశం అంతా ఏకీకృతమైందనమాట. సో అలా భారతదేశాన్ని ఒక గట్టుగా ఉంచగలిగారు మన ఋషులు. సో అదే సమయంలో దానికి అర్థం ఉంది కాబట్టి ఆ అర్థాన్ని వాళ్ళు తెలియజేశారు. సో ఇది రాను రాను ఏమైందంటే అది వేరే రకంగా మారింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మౌని అమావాస్య ఉంది. అంటే ఆ రోజు అమావాస్య కాబట్టి పితరులకు చాలా మంచిది. అప్పుడు స్నానం చేస్తే పితరులు పుణ్యలోకాలకు పోతారు. వీళ్ళు స్నానం చేస్తే వాడు పుణ్యలోకాలకు పోయేదని చిన్నప్పటి నుంచి స్నానం చేస్తూనే ఉన్నారు. అది కాదు సమస్య. సమస్య ఏంటంటే ఆ నదిలో వచ్చే నీళ్ళతో వీళ్ళకి స్వస్థత చేకూరుతుంది. కానీ ఇప్పుడు ఎలా ఉందో నాకు పరిస్థితి తెలియదు. ఇప్పుడు నదులు అంత స్వచ్ఛంగా ఉన్నాయా లేదా, వాటిలో అన్ని ఇండస్ట్రీ వాటర్ అంతా కలుస్తున్నది. కాబట్టి ఈ విషయం నేను చెప్పలేను. ఒకప్పుడు అది పరిస్థితి అదమ్మా. సో ఏ కుంభమేళా కన్నా ఏ ప్రపంచంలో ఏ నది కన్నా ఇది వస్తుంది, విశేషం అది. కాకపోతే ఆ నదిని ఇది ఇన్ని సంవత్సరాలకు ఒకసారి ఇందులో ఒక మంచి వాటర్ వస్తోంది అని తేల్చి చెప్పే ఆ, రీసెర్చ్ చేయాలి. చేస్తే అప్పుడు ఈ ప్రాంతంలో అని చెప్పబడుతుంది అనమాట. సో ఇది మీరు అర్థం చేసుకుంటారని నేను భావిస్తాను. ఇప్పుడు మీ నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దామమ్మా. మన దాంట్లో మన వేదాలలో ఎక్కడా కూడా అభిషేకాల గురించి కానీ ఏవీ లేవని మీరు చెప్తూ ఉన్నారు. కానీ కొన్ని చోట్ల చదివినప్పుడు బోధాయన మహర్షి అనే మహర్షి మనకి ఈ అభిషేకాలు వీటి గురించి అన్ని ఈ నిత్య పూజా విధానాలని కానీ ఇవన్నీ కూడా చెప్పారు అని చెప్తూ ఉన్నారు, శాస్త్రాల్లో ఉన్నాయని. మరి ఇది నిజంగా ఉందా అండి? లేదు నేను ఏం అభిషేకం చేయకుండా ఉన్నా నాకు ఎటువంటి పాపాలు రావా? ఎందుకంటే చాలా మంది ఏమి చేయకుండా ఉంటే పాపం వస్తుంది అంటున్నారు. సో ఏమన్నా వస్తుందా? అదొకటి. రెండవది, అభిషేకంలో వాడే అన్ని పదార్థాలు ఏవైతే ఉన్నాయో అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తర్వాత తేనె, పంచదార వాడతాము సాధారణంగా. ఇందులో 3, 4 పదార్థాలు మనకి ఆవు నుంచి వస్తున్నాయి. ఓకే. సో మీరు మొన్న చెప్పారు ఆవు పాలు తాగాలి, తాగొచ్చు మనము అని చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఇంతకు ముందంటే ఆవులని వాళ్ళ వారి ఇళ్లలో వాళ్ళు డొమెస్టిక్ గా పెంచుకొని ఆ దూడలకి ఇచ్చి అది మిగిలిన ఆవు పాలని వీళ్ళు వాడుకుండేవాళ్ళు, వాటిని నెయ్యి ఇచ్చేవాళ్ళు, మిగతా వాటిని విక్రయించేవాళ్ళు. కానీ ఇప్పుడు స్లాటర్ హౌస్ లో మన ఆవుల పరిస్థితి చాలా దారుణంగా ఉంటున్నది. వాటిని బలవంతంగా గర్భస్థం గావించి వాటి పిల్లల్ని తీసుకొని వెళ్ళి వాటి దూడలకి పాలు ఇవ్వకుండా వాటి దూడలని వేరే చోటకి పంపించేసి ఆ పాలని మన ఉపయోగం కోసమని, మన అభిషేకాల కోసమని వాటిని వాడుతున్నాము. ఈ మధ్య కాలంలో ఈ బీఫ్ ఇవన్నీ మీట్ తినడం ఎక్కువైపోవడం వల్ల వాటికి బలవంతంగా గర్భం దాల్చి వాటిని చాలా టార్చర్ కి గురి చేస్తున్నారండి. అందుకని చాలా మంది వీగన్ గా మారిపోండి, ఎందుకంటే ఈ జంతు హింస ఎక్కువైపోయింది అనే ఒక విషయాన్ని కూడా మనకి తెలియవస్తున్నది. అది నిజమే అవుతున్నది. ఎందుకంటే ఉన్న ఆవుల సంఖ్య కన్నా పాల సంఖ్య విపరీతంగా ఉంటుంది. అంటే కొన్ని మనకి 100 ఆవులు ఉంటే 1000 లీటర్ల పాలు కావాలన్నా 2000 వస్తాయి. కానీ ఇప్పుడు 10,000, 20,000 లీటర్ల పాలు కనబడుతున్నాయి. అదే విధంగా పాల కన్నా పన్నీర్ సంఖ్య తక్కువ ఉండాలి, కానీ పాలని మించిన పన్నీర్ దొరుకుతున్నది. పన్నీర్ కన్నా నెయ్యి తక్కువగా దొరకాలి, ఎందుకంటే ఆ నెయ్యి ఇంకా ఎక్కువగా దొరుకుతున్నది. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఆవుల సంఖ్య కన్నా పాల సంఖ్య, అదే విధంగా పన్నీర్ సంఖ్య ఎక్కువైపోతున్నది. అంటే అక్కడ ఆవులని ఎక్కడో టార్చర్ చేయడమో హింస చేయడమో జరుగుతున్నది. సో అటువంటి పాలను మనం తాగి వాటి వల్ల వచ్చే లాభాలను పొందడం మనకి నిజంగా అవసరమా? లేదు ఇప్పుడు మనం తెలిసో తెలియకో, తెలిసి చేసినా తెలియక చేసినా కర్మ ఫలితం అనుభవించక తప్పదు కదండి. సో వారు మనం ఇక్కడ పాలు అడగకుతున్నాం కాబట్టి అక్కడ వాళ్ళు టార్చర్ చేస్తున్నారు అనే దానికి మనం ఎంత బాధ్యులం అవుతాం? మనం దాన్ని నిజంగా మారితే మనం జీవహింస చేయడం ఆపిన వాళ్ళం అవుతామా? అదే విధంగా పట్టు చీరలు కట్టుకుంటాం, పట్టు వస్త్రాలు.
సిల్క్ మడికి మంచిది అంటారు. అదే విధంగా ధావళ్ళు. ఓకే. ఈ పట్టు కూడా పాపం పట్టు పురుగులని అమైన బాయిలింగ్ వాటర్ లో వేసి వాటి నుంచి పట్టు తీస్తారు. సో ఇది కూడా మనం చేస్తున్న కార్యక్రమాల్లో జీవహింస కిందకి వస్తుంది. సో పట్టు వేసుకోవడం మంచిదా. అదే విధంగా లెదర్ చెప్పులండి. లెదర్ చెప్పులంతా కూడా మనకి పాములు, వీటి సింహాలు, వీటి లెదర్ తో తయారు చేస్తారు. వాటిని కూడా ఈ మధ్య కాలంలో అందరూ లెదర్ వాడటం వల్ల వాటిని కూడా జీవహింసకు గురి చేసి వాటిని బలవంతంగా చంపి వాటిని వేడి నీళ్ళలో పడేసి వాటి నుంచి తీసి మనకి అందిస్తున్నారు. సో ఇది కూడా జీవహింస కిందే కదా. మనం ఇక్కడ ఉండి తెలవదు కానీ అక్కడ జరిగేదంతా వెనకాల జీవహింసే. సో ఇవన్నీ మనం అవసరం అంటారా? ఇవటి గురించి మన వేదాల్లో ఏం జరిగింది? మనం కాటన్ వస్త్రాలు కట్టుకోవాలి, ఈ లెదర్ బెల్టులు పెట్టుకోవడం, అదే విధంగా సిల్క్ చీరలు కట్టుకోవటం, తేనె ఒకటి. తేనె కూడా కదండి మన చాలా ఆరోగ్యకరమైన మనం తీసుకుంటాం. అది కూడా తేనెటీగల్ని మనం మరి వాటిని కూడా తరిమేసి వాటికి మంట పెట్టి వాటిని తరిమేసి ఆ వాటి దగ్గర నుంచి మనం తేనె తీసుకుంటాము. సో ఇవన్నీ కూడా తెలుసో తెలవక మనం జీవహింస చేస్తున్నట్టే లెక్క కదండి. మరి దీనికి మీరు ఏమి చెప్పగలరండి? నాకు ఇది ఒక కొద్దిగా సమాధానం చెప్పగలరని భావిస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. ఇదండి ఆవిడ ప్రశ్న. ఆ, చాలా పెద్దగా ఉంది. చాలా పెద్దగా 4 నిమిషాలు ఉంది. దాన్ని పార్ట్స్ చేసి ఉంటే బాగుండేది. సరే, ప్రస్తుతం అయితే మనము అది నా జ్ఞాపకం ఉన్నంత వరకు నేను చెప్తాను. మొట్టమొదట ఆవిడ అభిషేకం గురించి మాట్లాడారు. అభిషేకం వేదంలో ఉందా అంటే, అసలు అభిషేకం అంటే ఏంటో తెలుసుకుందాం. అభిషేకం అంటే మంత్రపూర్వకంగా స్నానం చేయటం అండి. ఓం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే. ఇలా ఈ మంత్రం పూర్వకంగా స్నానం చేయటము, దీన్ని దేవస్నానము అంటారనమాట. సో ఇది మనం చేసే స్నానం. సో దాన్నే ఎప్పుడైతే విగ్రహాలు తయారయ్యానో వాళ్ళకు కూడా స్నానాలని చెప్పి ఈ మంత్రాలతో స్నానం చేయించడం జరుగుతుంది. సో మంత్రపూర్వకంగా స్నానం చేయించడం అనేది అభిషేకం. స్నానం మనము ప్రతిరోజు నీటితో చేస్తామండి. పాలతోనూ, నెయ్యితోనూ, వెన్నతోనూ, పెరుగుతోనూ చేయము. ప్రత్యేకమైన కార్యక్రమాలు తలంటుకునేటప్పుడు ఏమన్నా చేయగలిగితే వాటితో చేస్తారు కొంతమంది. కానీ అది కూడా అవసరం లేదు. కాబట్టి మీరు నీటితో మాత్రమే స్నానం చేయాలి. ఇక విగ్రహాలకు స్నానం చేయించటము, వీటితో చేస్తాం వాటితో చేస్తాం అంటే అది నా ఉద్దేశంలో పొరపాటేనండి. అది చాలా తప్పు. నీటితో స్నానం చేయించడం ఓకే, కానీ మరీ పాలు, వెన్న, తేనె ఇవి వ్యర్థపరచకూడదు. సో ఇది ఉద్దేశము. సో వేదంలో ఎక్కడా కూడా ఇటువంటి అభిషేకం గురించి లేదండి. ఏదైనా పొరపాటున ఏదైనా వాళ్ళు మంత్రాన్ని తప్పగా అర్థం చేసుకొని అలా చేసుకున్నారేమో అన్నది మనం వెచ్చి మనం వెరిఫై చేసి తెలుసుకోవాలండి. సో బాగుందండి. ఇకపోతే మీరు రెండోది ఆవు మీదకి వచ్చారు. ఈ ఆవులో మీరు మీరు అన్నట్టుగా పాలు ఎక్కువ అవుతున్నాయి, పాల కంటే పన్నీర్ ఎక్కువ అవుతోంది, దానికంటే వెన్న ఎక్కువ అవుతోంది, దానికంటే నెయ్యి ఎక్కువ అవుతోంది, ఎలా సాధ్యమవుతుంది? ఆవుల్ని టార్చర్ పెట్టకపోతే ఇలా ఎలా వస్తాయి అన్నది మీ యొక్క ఉద్దేశం. ఇప్పుడు భూమిలో ఒక ఒక ఎకరానికి పంట మనకి 10 బస్తాలు వస్తాయి అనుకోండి. అదే ఎరువు వేసి, మెన్యూర్ వేసి, పెస్టిసైడ్స్ వేసి, అవన్నీ చేసి, నానా యాగి చేస్తే అది 20 బస్తాలు రావచ్చు. ఇప్పుడు రైతు అన్నవాడు ఏం చేస్తాడంటే, నాకు 10 బస్తాలు అమ్ముకునేది 20 బస్తాలు నేను అమ్ముకుంటున్నాను కదా, లాభం వస్తుందని ఆలోచిస్తాడు. అంతేకాని ఈ పెస్టిసైడ్స్ చేయడం వలన భూమి పాడవుతుంది, తర్వాత మనుషులకి వ్యాధులు వస్తాయి అని రైతుకి అవగాహన లేదు. కానీ అవగాహన రైతులైతే కనుక అలా చెయ్యరన్నమాట. వ్యాపార దృష్టితో మాత్రమే చేస్తే ఏదన్నా కానీ తప్పే అవుతుందండి. సో ఇప్పుడు ఆ పురుగుల్ని అక్కడ మనము అవి వచ్చి తింటున్నాయి, వాటిని చంపేస్తున్నాం. అది జీవహింస కాదా అంటే, మనం తినే ఆహారాన్ని అవి ముడుతున్నాయి కాబట్టి మనం వాటిని ఖచ్చితంగా చంపి తీరవలేం. లేకపోతే మనకు ఆహారం ఉండదు అనమాట. సో అది ఈ వేదంలో చెప్పబడింది కూడా. ఇలాంటి క్రిమికీటకాలని మీరు దూరంగా పెట్టాలి. పుడుతూ ఉంటాయి. అది సృష్టి రహస్యం కాబట్టి సృష్టిలో అలా చేయబడ్డాయి. ఒకదానికొకటి లింకులు ఉంటాయి అన్నమాట. అవి ఎలా పుడతాయి అని. మనకి పుట్టుక అన్నది జరాయుజం. అంటే మనిషి ఏం చేస్తే మనుషులు పిల్లలు పుట్టేవాళ్ళు జరాయుజం. ఆ ఒక ఒక మావి చుట్టబడి ఉంటుంది, దాని నుంచి పుడతారు కాబట్టి అది. అలానే గుడ్లు అవన్నీ అండజం అంటారు అనమాట. అలానే లతలు అవి అని ఉంటే లుద్బిజము అంటారు. సో ఇలా రకరకాలుగా వచ్చి స్వేదజము ఉంటాయి. స్వేదజం అంటే చెమట నుంచి కొన్ని పుడతాయి అన్నమాట. ఇలా పురుగులు ఇవి ఇట్లా రకరకాలుగా పుట్టుకలు 4 రకాలుగా ఉన్నాయన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకుంటే మనకు అర్థమయ్యేదంటే సృష్టిలో ఇది కంపల్సరీ జరిగిపోతూ ఉంటుంది.
కాబట్టి వాటిని అవాయిడ్ చేయమని చెప్పి కూడా పరమాత్ముడు వేదంలో చెప్పాడు. సో అది మనం చేయవలసిన పని. ఆయన చేసిన పని ఆయన చేశాడు, మనం చేయాల్సిన పని మనం చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం కూరగాయలు కట్ చేసేటప్పుడు సపోజ్ ఒక బీరకాయ ఉందనుకోండి, దాన్ని తొక్క తీసి కట్ చేస్తాం. ఆ తొక్క వ్యర్థమైన పదార్థమే కదా. సో ఆ వ్యర్థాన్ని తీసి మనం పారేస్తాం. పారేయకుండా ఆవులకి పెట్టామనుకోండి శ్రేష్టంగా ఉంటుంది. సో ఇలా మనము వంట వండుకున్న తర్వాత మనం విస్తరాకుల్లో తిన్నామనుకోండి, తిన్న తర్వాత పెడేస్తే కనుక ఆవులు తినేసి అనుకోండి చాలా శ్రేష్టం. సో ఇలా వాటికి మనము శ్రేష్టమైన పదార్థాలు పెడితే అవి శ్రేష్టమైన పాలు కూడా ఇస్తాయి అన్నమాట. అదే విషయాన్ని వెస్టర్నర్స్ ఏం చేశారంటే హార్మోన్స్ అని చెప్పి హార్మోన్స్ అన్ని ఇంజెక్ట్ చేసి వాటి చేత ఎక్కువగా పాలు వచ్చేటట్టుగా చేసుకుంటున్నారు వాళ్ళు. సో అది తప్పండి, చాలా తప్పది. నేను వ్యతిరేకిస్తా దాన్ని. కానీ నా చేతుల్లో లేని పని ఇది. దీనికోసం మనము తప్పకుండా అందరం కలిసి మేము ఇలాంటి పాలు మేము తాగము అని చెప్పి మనము విభేదిస్తే ఆటోమేటిక్గా వ్యాపారస్తులు కూడా కిందకి దిగొస్తారు. కానీ అప్పుడు పాలు యొక్క ఖరీదు చాలా పెరిగిపోతుంది. అది మనము భరించుకునే శక్తిలో ఉండాలి తప్పకుండా. లేదు ఇంకా శ్రేష్టం ఏంటంటే మీరే కొంతమంది కలిసి ఎవరైతే ఇటువంటి ఆలోచనలు ఉన్నాయో పాలని మంచిగా శ్రేష్టంగా తెప్పించుకోవాలి అంటే మీరు ఆవుల్ని వాటిని పెంచుకోవచ్చు మీరే. లేదండి మాకు అంత సమయం లేదు, అప్పుడు పెంచే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి జీతం మంచిగా ఇచ్చి వాళ్ళకి వసతి అవి ఏర్పాటు చేసి ఒక ల్యాండ్లో మంచిగా ఫ్రీగా ఆవులు తిరిగి మేసి ఆ పాలని మీకు మీకు మాత్రమే సంగ్రహించుకునేటట్టు మీరు చేయొచ్చు. సో అలా చేసినా కానీ ఏమవుతుందంటే ఆ ఆ పాలని ఆవుల్ని పెంచేవాడు కూడా ఏదైనా లోపం చేశాడు అనుకోండి, మళ్ళీ ఆ పాపం మనకు చుట్టుకుంది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్త పడాల్సిన విషయాలన్నమాట. ఇదివరకు నాకు తెలిసి ఒక 40 ఏళ్ల క్రితం చూస్తే కనుక ఆవులు గేదెలు ఇళ్ళ పక్కనే కొంతమంది చక్కగా వాటిని పోషిస్తూ ఉండేవాళ్ళు. వాటిని స్నానానికి వాటికి నదికో దానికో చెరువుకో తీసుకెళ్లేవాళ్ళు. మంచి చక్కగా తీసుకొచ్చి మేయించి అడవుల్లో పక్కన అడవుల్లో మేయించి తీసుకొచ్చేవాళ్ళు. ఆ తర్వాత పాలు పిండి ఫ్రెష్గా మనకి ఇచ్చేవాళ్ళు. లేదు వాళ్ళే గడ్డి కోసుకొచ్చి ఆవులకు పెట్టేవాళ్ళు, ఆవులను తోలుకుంటూ ఇంటి దాకా వచ్చేవాళ్ళు. అవి పాలు ఇస్తాయి, పాలు ఇచ్చిన తర్వాత మనం తీసుకునేవాళ్ళం. సో ఇవి కూడా ఎప్పుడంటే దూడ తాగిన తర్వాత మిగిలిన పాలే మనం తీసుకోవాలి. కానీ వ్యాపార ధోరణి ఎప్పుడైతే వస్తుందో అది వాళ్ళు మర్చిపోతాడు. శ్రీకృష్ణుల వారు అదే చెప్పారు. ఆవు దూడ తాగేసి ఇక నేను తాగలేనని వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన పాలు మనం తీసుకోవాలి. తీసుకోకపోతే ఆవుకు మళ్ళీ పొదుగు బాగా నొప్పి వస్తుంది. సో ఇది కూడా తెలిసిన విషయం. కాబట్టి మనము ఆ పాలను మనం తీసుకొని తీరవలే. తీసుకోను అంటే ఆవులకి చాలా ఇబ్బంది మనమే పెట్టినట్టు అవుతాం. కాబట్టి ఈ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఇప్పుడు కల్తీలు జరుగుతున్నాయంటే జరుగుతున్నాయి. మీకు ఎన్నో వార్తలు మీరు చూస్తున్నారు. ఎన్నో చోట్ల కల్తీలు జరుగుతున్నాయి. మరి కల్తీలు చేసే వాళ్ళకి జ్ఞానము బుద్ధి ఉండదండి. వాళ్ళకు ఉంటే వాళ్ళు చేయలేరు ఆ పని. సో దేర్ ఫోర్ మీరు తెలుసుకొని దాన్ని వ్యాపారాన్ని లిమిట్ చేసేవాళ్ళు. ఇదివరకు మనకి శ్రేష్ఠులు అని ఉండేవాళ్ళు. శ్రేష్ఠులు అంటే వ్యాపారస్తులే, ఈ కోమటి వాళ్ళే, వైశ్యులే. కానీ వాళ్ళు ఎంత శ్రేష్ఠులు అంటే మంచి మంచి పదార్థాలను సేకరించి ఇది మంచి పదార్థము అని చెప్పి అమ్మేవాళ్ళు. సో ఇది మంచి పదార్థం కాదు నేను అమ్మను అని చెప్పేవాళ్ళు. సో ఇలా వాళ్ళకి ఆ జ్ఞానం ఉండేది కాబట్టి చేస్తున్నారు. ఈ రోజున అట్లా లేదు. ఎవరు పడితే ఏ వస్తువు వాడు ఒక ఫ్యాక్టరీ వాడు తయారు చేస్తున్నాడు, వాడు వచ్చి మీరు అమ్ముకొని చక్కగా మీకు మీ కొబ్బరి నూనె దీనికంటే ఇగో ఇది చాలా చౌక అంటే ఎందుకు ఏమిటి అని ప్రశ్న లేకుండా అక్కడ మనం స్టోర్లో పెట్టేస్తాం. ఎవడో ఒకడు వచ్చి కొనుక్కుంటూ ఉంటాడు. సో ఆ ధర తక్కువ ఉన్న అవి ఎక్కువగా తీసుకెళ్తున్నారు అనుకోండి, దానికి వ్యాపారం ఎక్కువగా అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మిగతా వ్యాపారస్తులు అరే మనం కల్తీ లేకుండా అమ్మితే మనం అమ్ముడు పోవట్లేదని చెప్పి వాళ్ళు కూడా మొదలు పెట్టేస్తారు. సో ఇటువంటి వ్యాపారాన్ని మీరు ప్రోత్సహించకుండా ఉండాలి అంటే అవి ఆ పదార్థాన్ని కట్ చేసుకుంటూ పోండి. అప్పుడు కల్తీలు తగ్గుతాయి. మనం మనకు ఆశ ఉండి మనం చేస్తున్న పద్ధతి ఇది. సో ఆవుల్ని గేదెల్ని చక్కగా మేకల్ని చక్కగా పోషించే వాళ్ళని పిలిపించి మనం ఇప్పుడు ఫామ్ హౌసెస్లా కట్టించి అక్కడ మనము వాటికి వసతి కల్పించి ఓ 10 ఎకరాలు ల్యాండ్ కొన్నారనుకోండి, ఆ ల్యాండ్లో గడ్డి అది మొలుస్తుంది. అక్కడ మీరు కాపలా వాళ్ళని పెట్టి పాలు పితికే వాళ్ళని పెట్టి చక్కగా ఆవుల్ని వాటిని అక్కడ ఆ, పెంచితే కనుక మీకు మంచి పాలు వస్తాయి. అక్కడి నుంచే పాలు మీ ఇంటికి వచ్చేటట్టు చేసుకోవచ్చు. ఇదంతా నమ్మకం మీద జరుగుతుంది. వాళ్ళు తొండి చేశారనుకోండి, మీరు కనిపెట్టారనుకోండి, మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ ప్రాసెస్లో ఉండాలి. నాకొద్దు నేనేం చర్యలు తీసుకొని నేను ఎవరిని పట్టించుకొని నాకు మటుకు మంచి వస్తువు రావాలి, రాదండి. మీరు స్వయంగా దిగితే కానీ అందులోకి రాదు. సో మీరే చేసుకోవాలి ఆ పని, మీరు చెయ్యాల్సిందే. నేను ఒక్కదాన్ని నేనేం చేస్తాను, మీరు ఒక్కళ్ళే చేయగలుగుతారు. ఏం వీగన్ అని చెప్పి వాడు ఎవడో ప్రచారం చేస్తున్నాడు. వీగన్ ఏంటండి ఆ దరిద్రం?
అది చాలా దరిద్రం అండి బాబు. అలా చేయకూడదు. వీగన్ అనేవి కాదు. ఇప్పుడు మీరు ఆవు పాలు మానేసినంత మాత్రాన ఆవులు చంపకుండా ఉంటారా? వాళ్ళు హాయిగా ఇంకా చంపుకుంటారు. వాళ్ళు చంపుకుందుకు పోషిస్తారు వాటిని. సో చంపుకొని తింటారు. సో దెర్ఫోర్ ఆవులు పాలు ఇస్తున్నాయని చెప్పన్నా కనీసం కొంతకాలం చంపకుండా ఉంటారు. సో ఇది మీరు గమనించండి. సో అలా కల్తీ జరగకుండా ఉండాలంటే మీకు మీరుగా పోషణ బాధ్యతలు మొదలు పెట్టాలి. తప్పేంటంటే లేదండి నేను సిటీలో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నేను ఒక పెద్ద తోపుకాన్ని, నేను ఇంక ఇలాంటివన్నీ నేను చేయను అంటే తప్పవుతుందండి. మీ శరీరం కోసం, మీ సొసైటీ కోసం మీరు మొదలు పెడితే మీ పిల్లలు ఆ తర్వాత తరాలు కూడా దాన్ని పట్టించుకుంటాయి. సో అందుకని మనం అంతా కలిసి ఏం చేయాలంటే, ఎవరైతే ఆవుల్ని మేము పోషించి మేము పాలన చక్కగా చేస్తాం అనేవాడు ఉంటారో అలాంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేసి మీరు అవకాశం ఇస్తే వాళ్ళు చేస్తారు. వాళ్ళు కొన్నాళ్ళ తర్వాత నిజాయితీగా ఉంటారా లేదని మీరు ప్రతిసారి మీరు పరీక్ష చేసుకుంటూ ఉండాలి. చేసుకొని వాళ్ళు కనుక తొండి చేస్తున్నారని తెలిస్తే వాళ్ళని శిక్షించి వేరే వాళ్ళని పెట్టాలి అక్కడ. సో ఇవన్నీ కూడా మీరు బందోబస్తు చేసుకోవాలంటే మంచి వాళ్ళంతా గ్యాదర్ అయ్యి ఒక సభ పెట్టుకొని మనం ఇలా చేద్దాము, ఇగో ఇక్కడ మనం పెడుతున్నాము, ఈ ఆవు పాలు మీ ఇంటికి వస్తాయి లేదా ఈ గేదె పాలు మీ ఇంటికి వస్తాయి, ఇలా స్వచ్ఛమైన వాతావరణంలో పెరుగుతున్నాయి అని మీరు చెప్పుకోవాలి. ఇలాంటి సంస్థలు భారతదేశంలో కొన్ని ఉన్నాయండి. మీరు గమనిస్తే మనకి జగ్గయ్యపేటలో దగ్గర ఉంది, హైదరాబాద్లో ఉన్నారు. ఆ తర్వాత మన వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో కొంతమంది ఇట్లా చేస్తున్నారు. నన్ను సంప్రదించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇదేంటంటే నీరసంగా చేసే పని కాదు, ఉత్సాహంగా చేసే పని. మీరందరూ కూడా జీవిత ఆశయంగా పెట్టుకున్నారనుకోండి, ఆవులకి మేలు జరుగుతుంది. ఎప్పుడైతే మీరందరూ చేస్తున్నారో మిగతా వాళ్ళు కూడా కూర్చొని అరే వీళ్ళు ఇంత ఆరోగ్యంగా ఉన్నారు, ఆవు పాలు తాగి, గేదె పాలు తాగి, మేక పాలు తాగి స్వచ్ఛమైన వాతావరణంలో పెరుగుతున్నాయి, అవకాశం వాళ్ళు కల్పించారు, మనం కూడా చేద్దాం అని మొదలు పెట్టాలి. మనకి ఏదో సినిమాలు చూస్తూ ఉంటాం, ఏదో శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు వెళ్ళి ఓ ఊరంతా బాగు చేసేసినట్టుగా. సో అది అందరూ చెయ్యరు, కానీ నిజంగా చేస్తే చాలా బాగుంటుంది. సరే ఎందుకు చేయాలి ఎందుకు చేయకూడదు అనేది వాదన ఉంటుంది. కానీ మంచి చేయాలనుకునే మటుకు మన కోసం, మన శరీరం కోసం మనం మంచి చేయాలనుకున్నప్పుడు చేసి తీరవలేనండి ఇవన్నీ. సో మీరందరూ కట్టకట్టుకొని ఇలా ప్రశ్న వచ్చినప్పుడు ఎవరున్నారు అలాంటి వాళ్ళని మీ స్నేహితులు చుట్టాలు అందరికి మాట్లాడి "ఆ, మాకు వద్దండి అవసరం లేదు మాకు" అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కడు స్వార్థపరుడైపోయాడు. నాకన్నీ ఉచితంగా వచ్చేసేయాలి, నాకన్నీ ఆ షాప్కి వెళ్తే కనుక్కుంటే డబ్బాలో ఉంటే తెచ్చుకుంటే అయిపోతుంది, దానికి ఆవులు పెంచడం, పోషించడం, ఎవరినో పెట్టడం, వాడిని మనం కాపలా కాయటం, వాడికి దాన్ని కాపలా కాయటం, ఇవన్నీ ఎందుకని ఒక వాదన తీసుకొస్తారు. ఎందుకంటే పని చేయకముందే నీరసం అయిపోతారు ముసలోళ్ళు అండి వాళ్ళు. వాళ్ళు 20 ఏళ్ళు ఉంటే వాళ్ళకి, కానీ ముసలోళ్ళు. సో ఇది విశేషం అనమాట. సో ముసలోళ్ళు అంటే యాక్చువల్గా మన మన ముసలి అన్న డెఫినేషన్ ఏంటంటే 80 సంవత్సరాలు, అంటే సహస్ర చంద్రోదయాలు చూసిన తర్వాత కానీ ముసలి వాళ్ళు అవ్వరు. అలాంటిది మనకి 20 ఏళ్ళకే ముసలోళ్ళు అయిపోతున్నారు. ఉమ్. ఎందుకంటే జీతం వచ్చేస్తుంది, లక్షల లక్షల జీతాలు వచ్చాయి, మాకేంటి అనే దాంతోనే వాళ్ళు రోగాలు తెచ్చుకున్నారు. మాకు ఇన్సూరెన్స్ ఉంది, మాకు కవర్ అయిపోతుంది, డాక్టర్లు కోసేస్తారు, బాడీలో ఈ పార్ట్ ఆ పార్ట్ మార్చేస్తారు, నేను ఉంటాను, ఇదే ఉన్నారు తప్పితే మనము సొసైటీని బాగు చేయాలి అనే తత్వము 20 ఏళ్లలో ఎవరికి లేదు. ఎవరన్నా కొంతమంది ఉన్నా వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు కానీ, వాళ్ళకి ఆసరాగా ఉంచేవాళ్ళు కానీ ఎవరు లేరండి. మనమంతా కలిసి ఈ సొసైటీని మనమే సృష్టిద్దాం, మంచి సొసైటీని సృష్టిద్దాం. సృష్టించి మనం చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆవుల్ని కాపలా పెట్టి పోషిస్తాము, సరే మంచిగా చక్కగా కంచెపెట్టి పోషిస్తాము. ఈ దుండగులు ఉంటారు కొంతమంది, ఆవు మాంసం తినేవాళ్ళు, ప్రత్యేకించి వేరే మతాల్లో ఉన్నారు. వాళ్ళు వచ్చి ఈ ఆవుల్ని దొంగతనం చేసుకుని వెళ్ళిపోతారు. లేకపోతే వాడికి ఆ కాపలా కాసేవాడికి ఎక్కువ డబ్బులు ఇచ్చి అది చచ్చిందని చెప్పరా అని చెప్తారు, చెప్పి తీసుకెళ్ళిపోతారు. ఇలా రకరకాలుగా చేస్తారండి. సో వీటిని కూడా మనమే ఎదుర్కోవాలి. ఒకటి రెండు సంఘటనలు అట్లా జరుగుతాయి. జరిగిన తర్వాత జాగ్రత్త పట్టడం, దానికి ఏమిటి అనే సొల్యూషన్ ఏంటి మనం వెతకాలి. మన బుర్ర ఉంది కదా, దేనికి ఉంది, వెతికితే సొల్యూషన్ అదే దొరుకుతుందండి. వెతికితే నాస్తి, నాస్తి కూడా దుర్భిక్షం అవుతుంది. సో దేర్ ఫోర్ మీరు ఖచ్చితంగా చేసి తీరాలి ఇవన్నీ. సో దీనికి ఆలోచించకండి, పాలు మానేయకండి, పాలు తాగండి, ఆలోచించండి. ఆలోచించి ఏం చేయాలని మీరు అందరూ కలిసి కూడగట్టుకొని చేద్దాం. నేను ఉంటాను మీతో పాటు. సో ఇవన్నీ చేస్తే బాగుంటుంది. ఇకపోతే మీరు ఆ, పట్టు పురుగులు ఏవో చెప్పారు. పట్టు పురుగులండి, మీకు తెలియాల్సింది ఏంటంటే సిల్క్ ఎలా తీస్తారు అంటే, ఆ పురుగులు గుడ్లు పెట్టి కక్కున్ అంటారు అనమాట. అంటే కక్కున్ అంటే మనం ఏమంటాం దానికి, తిత్తి అంటాం అనమాట. గొంగళి పురుగులు పెడతారు, మీరు చూసి ఉంటారు. సో అవి అలాంటి తిత్తులు ఉంటే దాని గుడ్లు ఉంటాయి. సో ఆ గుడ్లు కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ పురుగుల కింద మారుతాయి. ఈ లోపల వాళ్ళు ఏం చేస్తారంటే ఆ తిత్తిని తీసి బాయిలింగ్ వాటర్లో వేస్తారు. అప్పుడు జీవహింస ఉండదు, గుడ్లే కదా. కానీ గుడ్డు కూడా జీవహింసతో సమానం అవుతుంది. సో అందుకని మనం ఏం చేయాలంటే వాటిని మనం దృష్టిలో పెట్టుకొని
అవి నష్టం కాదు అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పిల్లలు పెడతాయి కాబట్టి. సో అవి గుడ్లు పెట్టిన తర్వాత మళ్ళీ ఆ కక్కున్లో పెట్టినప్పుడు ఆ కక్కుని ఇట్లా బాయిల్ చేసేస్తారు, అయిపోతుంది. మళ్ళీ అవి గుడ్లు పెట్టుకోగలుగుతాయి ఒకటి. ఇకపోతే తేనె. తేనె ఏంటంటే ఈ తేనెటీగలు కలెక్ట్ చేసిన తేనెటీగలు ఎప్పుడూ వాడవు. వాటి జీవితంలో ఎప్పుడూ వాడవు. కేవలం ఇవి ఇతరుల కోసం పెట్టడమే వాటి పని. సో అందుకని మనం తీసుకుంటాము, వాడుకుంటాం. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. పరమాత్ముడు సృష్టిలో ఎవరికి కావాలో వాటికి ఇస్తూ ఉంటాడనమాట. సో ఈ తేనె కూడా అవి మొత్తం మకరందం నుంచి కలెక్ట్ చేసి పెట్టి అవి వాడుకో. మీరు అట్లా వదిలేశారనుకోండి, అది అలా ఎన్నేళ్ళని అట్లా పడి ఉంటుంది తప్పితే ఎవరు వాడరు. సో అలా సృష్టి ఉండదండి. కాబట్టి వాటిని మనం వాడుకుంటాం. కాబట్టి తేనెటీగల నుంచి మనం తీసుకునే తేనె మంచిదే, తప్పులేదు. సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సిల్క్ మీరు వాడదలుచుకోలేదు అనుకోండి, వాడకండి, నష్టమేం లేదు. కాకపోతే ఏంటంటే అది తప్పు కాదు. ఆ కకూన్స్ నుంచి తీసింది. సో ఆ కకూన్స్ని బాగా బాయిలింగ్ వాటర్ వేసిన తర్వాత దారాల కింద తీసి సిల్క్ దారాలు తయారు చేస్తారు. సో అది తప్పు లేదు, మనం వాడచ్చు. ఓకేనా. సో పైగా అవి ఒకటో రెండో గుడ్లు పెట్టవు, కొన్ని వేలు పెడుతాయి అన్నమాట. సో ఫోర్ అది ప్రాసెస్ అన్నమాట. అందుకే ఆ కక్కును తయారు చేయడం కోసము అవి చేసుకుంటే మనం వాటిని వాడుకుంటున్నాం. సో అవి మళ్ళీ గుడ్లు పెడుతుంటే అవి ప్రాసెస్, అవి వాటిని క్షుద్ర జంతువులు అంటారు. క్షుద్ర జంతువుల యొక్క వస్తువులు అవి చేసే కార్యక్రమాలను మనము నశింపజేస్తూ కూడా ఉండాలన్నమాట. లేకపోతే క్షుద్ర జంతువులు చాలా ఫాస్ట్గా పెరిగిపోతాయి. సో దోమలను వదిలిపెట్టామనుకోండి, అవి గుడ్లు గుడ్డు 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 పెట్టుకుంటూ వెళ్ళిపోతాయి. ఇంకా ఎన్ని తయారైతుంటే మనం బతకడం కష్టం. సో దెర్ఫోర్ మానవుడిది ఉత్తమ జన్మ. మానవుడు మోక్ష మార్గాన్ని పొందుతాడు కాబట్టి ఆయన ఉత్తమ జన్మ అది. ఆయనకే ఇటువంటి కర్మలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మానవుడిని రక్షించుకోవడం అన్నది మానవుల పని. సో ఆ రక్షణలో ఈ క్షుద్ర జంతువుల్ని, క్షుద్ర జీవాల్ని, వాటిని నశింపచేస్తాము. అందులో తప్పు లేదండి. ఇంకోటి ఏంటంటే ఆవిడ లెదర్ గురించి మాట్లాడారు, అంటే చర్మము. అయితే జనరల్గా ఏమవుతుందంటే ఇదివరకు భారతదేశంలో ఎప్పుడైతే విదేశీయులు రాకముందర మనము చనిపోయిన జంతువుల నుంచి తీసుకొని చర్మం తీసుకునేవాళ్ళం ఒకటి. తర్వాత కొన్ని జంతువులు ఎక్కువైపోతాయి అడవిలో, లైక్ డీర్స్. వీటి ఎక్కువైపోయినప్పుడు అడవులు నశించిపోతాయి, ఎడారైపోతుంది. సో అడవుల్లో ఉన్న చెట్లు చేమలు తినేస్తాయి, చాలా ఫాస్ట్గా తినేస్తాయి. తినేస్తే ఏమవుతుందంటే అది అడవి ఎండిపోవడం మొదలుపెడుతుంది. సో అది అకాల వర్షాలు పడకపోవడం కారణం అవుతుంది. కాబట్టి అటువంటి డీర్స్ని రాముడు కూడా చంపాడు అందుకని. సో కొన్ని కొన్ని వాటిని అట్లా మనం చంపుతూ ఉండాలి వాటిని. లేకపోతే మానవులు బతకడం కష్టం అవుతుందన్నమాట. సో మానవులు ఎందుకు బతకాలో ఇందాక చెప్పాను నేను, మోక్షం అవసరం మనకి. సో మానవుడు ఆ మోక్ష స్థితికి రావడం కోసం మానవ జన్మ అనమాట. సో మనం వీటిని జాగ్రత్త తీసుకుంటూ రాజులు వాళ్ళు వాటిని నిర్మూలిస్తూ ఉండేవాళ్ళు. లేదు అవి తక్కువగా ఉంటే కనుక అవి చనిపోయిన తర్వాత ఆ చర్మం తీసి చర్మకారుడు చక్కగా చెప్పులు అవి కుట్టేవాడు. సో అది తప్పు లేదండి. కానీ అది బిజినెస్ కింద మారినప్పుడు ఏమైందంటే మిగతా వాళ్ళు దాన్ని ఉపయోగించడం మొదలుపెట్టారు. ఎలా అంటే వాటిని చంపి ఎక్కువగా చంపేయడం మొదలుపెట్టేశారు అనమాట. సో దాంతో ఇది మనం ఈ బ్యాలెన్స్ చేయాలంటే గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళే దాన్ని బ్యాలెన్స్ చేయాలన్నమాట. వాళ్ళకి అధికారులు ఉన్నారు, అధికారులను పెట్టాం మనం. ఆ అధికారులు దాన్ని బ్యాలెన్స్ చేయాలి. కానీ వాళ్ళు కూడా మీరు చూస్తూనే ఉన్నారు. లైక్ ఇప్పుడు ఏదో పుష్ప అనే సినిమా వచ్చింది, దానిలో కూడా ఈ ఎర్రచందనం దొంగతనాలు చేయడం అన్ని చూస్తున్నాం మనం. సో ఇలాంటివి ఏనుగు చర్మాలు, ఏనుగు దంతాలు, తర్వాత డీర్స్ని చంపి తినటము, ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో దేర్ ఫోర్ ఇవన్నిటికి కూడా మనము కాపలా ఉండాలి అంటే అధికారులను పెడతాం. కానీ అధికారులే లంచగొండలు అయితే ఏం చేయాలి, వాళ్ళని శిక్షించాలి. ఆ శిక్షకు భయపడి వాళ్ళు తప్పులు చేయకుండా ఉంటారనమాట. కానీ ఆ శిక్షించే వాళ్ళు కూడా తప్పులు చేసేస్తున్నప్పుడు దేశం అంత దౌర్భాగ్య స్థితికి వచ్చేసింది అనమాట. సో మనమే మంచి వాళ్ళందరం కూర్చొని ఆలోచించి మన నిర్ణయం తీసుకొని మనం కూడా ముందుకెళ్ళి వ్యతిరేకించాలి. ఇలాంటి వాటిని ఇలా చేయకూడదు, వీటిని మీరు చంపకూడదు, చచ్చిపోయిన తర్వాతే దాన్ని తోలు తీయాలి బయటికి అని చెప్పాలన్నమాట. సో ఇవన్నీ చేస్తే కనుక ఆటోమేటిక్గా బాగుంటుంది. పూర్వకాలంలో మన వాళ్ళు మేజోళ్ళు అంటే చెక్క చెప్పులు వేసుకునేవాళ్ళు. చెక్క చెప్పులు వేసుకొని చక్కగా తిరుగుతుండేవాళ్ళు. మీరు రాముడి యొక్క పాదరక్షలు కూడా చెక్కవి ఉంటాయి, మీరు చూసుంటే వాటిని రామాయణం రాసినట్టుగా. సో ఇవన్నీ కూడా ఒకప్పుడు వాడేవాళ్ళు. ఎందుకంటే ఆ చెక్క చెప్పులు వాడటం అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో పరిగెత్తలేము, అవి నడవడానికి పనికొస్తాయి కానీ వాటితో పరిగెత్తలేము. అప్పుడు వాళ్ళు యుద్ధాలకి వాటికి వెళ్ళేటప్పుడు తోలు వేసుకునేవాళ్ళు అనమాట. తోలుతో కట్టుకొని వెళ్ళేవాళ్ళు, అప్పుడు యుద్ధం సులభంగా అవుతుంది. సో ఇవన్నీ మీకు తెలవాలి ఈ విషయాలు. మనం ఏంటంటే ఇట్లాంటి చిన్న విషయాలు కొన్ని కొన్ని గ్రంథాలు రాయరు,
కానీ వాటిని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అది మనకు అర్థమైపోతుంది. సో ఈ విధంగా మనము అన్నిటినీ మనం మనకు అనుకూలంగా మార్చుకునేటప్పుడు జీవహింస చేయకుండా అన్ని కట్టుబాట్లు పెట్టుకొని మన పూర్వీకులు చేశారు. మరి చేసిన దాన్ని ఇప్పుడు పాటిస్తున్నామా? కంచాల్లో తింటున్నాము, వెండి ప్లేట్లు బంగారం ప్లేట్లు తింటున్నాం, కానీ అరిటాకుల్లో తింటున్నామా, ఇస్తరాకుల్లో తింటున్నామా చెప్పండి? అవి తింటే కనుక పొల్యూషన్ ఉండదు. అలా చెప్పి అలానే మనకి ఇప్పుడు సపోజ్ చెప్పులు లేవు అనుకోండి, మనకి మనం బయటికి నడవలేము కూడా. సో నడవాలి అంటే ఏదో ఒక రకమైన చెప్పులు చేసుకోవాలంటే కాటన్తో చేసిన చెప్పులు వేసుకోవాలి. సో కాటన్తో చేసిన చెప్పులు తొందరగా చినిగిపోతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ కొనుక్కుంటూ ఉండాలి. సో దీని బదులు లెదర్ కొంటూ ఉంటారు. కొన్ని చోట్ల చలి దేశాల్లో ఏమవుతుందంటే ఆ చలికి తట్టుకోవాలంటే లెదర్ ఉండవలసిందే అని వాళ్ళు అది వాడతారు. సో ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాం. సో ఈ బ్యాలెన్స్లో మానవుడు ఏం చేస్తున్నాడంటే అతిగా చేస్తున్నాడు. ఆ అతిగా చేయడాన్ని మనం ఆపేస్తే బాగుంటుంది. వేదం అయితే మనం ఉపయోగించుకోవాలని చెప్తుంది, చక్కగా ఉపయోగించుకోవాలని చెప్తుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మీ ప్రశ్న అన్నిటికీ సమాధానం వచ్చాయి అనుకుంటానండి. ఉంటానండి. ఓ